వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? టెంపుల్కి అండి. మీకు కూడా చూపిస్తాను, నాతో పాటు వచ్చండి. నూతన్ బాబు కూడా. ఇంకా గుడిలోకి ఎంటర్ అయిపోయామండి. మాతో పాటు మీరు కూడా దర్శించుకుంటారు కదా అని చెప్పి వీడియోస్ తీసుకున్నమాట. ఓలే అక్క, తీస్తే తీసావు కానీ ఇంకా దేవుని చూపించవేట అంటారా? కంగారు పడితే ఎలా అవుతుందండి? ఈలోపు కొంచెం ముచ్చట్లు వేసుకుందాం రండి. చూసారా, పైన యాపిల్స్ కట్టారు కదా. లాస్ట్ ఇయర్ మాత్రం పైనాపిల్ కట్టారు. నెక్స్ట్ ఇయర్ ఇంకొకటి. అంటే ప్రతి ఇయర్ మాత్రం ఫ్రూట్స్ కానీ వేరే వేరే అంటే గాజులు అలా ఏవో ఒకటి కడుతూ ఉన్నారు. నాకు మ్యారేజ్ అయిన కానించి నేను చూసేవైతే ఇవే. ఈ లోపు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నన్ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్. షార్ట్ వీడియోస్ కూడా చూడొచ్చు కదా. ఇక్కడ చూసారా, ఉపారం ఇస్తారన్నమాట. రండి రండి, మీరు కూడా కొంచెం పులిహోర మీకు కూడా ఇస్తానండి. హారతి ఇస్తున్నారు, మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్. మా ఆయన గారికి వీడియో తీయమంటే అతను అంటున్నారన్నమాట, ఎందుకురా రాజు, లోన్కి పంపిస్తాను కదా, అప్పుడు ఫ్రీగా తీసుకుందరు కానీ అని చెప్పి. అంటే ఎవరికి లోన్కి అలౌట్ లేదు, బట్ మాకు ఇక్కడ షాప్ తరపు నుంచి మాకు కొంచెం పంపిస్తారన్నమాట. ఎందుకంటే మా షాప్ ఆపోజిట్లోనే ఈ గుడి మాట. సో అలా పంపిస్తారు. నన్ను, మా హస్బెండ్ని, మా అత్తయ్యని, మా అమ్మాయికి, బాబుని ఇంకా లోనికి పంపించారన్నమాట. వీళ్ళందరూ కొంచెం బయట నుంచే దండం పెట్టుకొని వెళ్ళిపోయారు. మేము లోనికి వెళ్ళి దర్శించుకున్నాం. మాతో పాటు మీరు దర్శించుకోండి. చూసారా ఎంత బాగుంది కదా అమ్మవారు. నాకు కూడా చాలా నచ్చిందండి. చాలాసేపు ఉండిపోయాము, మమ్మల్ని ఏమీ అనలే. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉయ్యాలు చూసారు కండి. పిల్లలు లేని వాళ్ళు ఆ ఉయ్యాల ఊపితే పిల్లలు కలుగుతారంటే నాకు అంత బాగా తెలీదు. మేము వచ్చిన తర్వాత అస్సలు ఖాళీ లేదండి. చూసారా ఎంత రష్గా ఉందో. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళామండి. అంటే మార్నింగ్ అంటే కొంచెం అవ్వలే. సో ఆఫ్టర్నూన్ వెళ్ళాం. ఇక్కడ చూసారా, మ్యారేజ్కి వచ్చామండి. రావాల్సి ఉండేది, వచ్చాము తప్పక. ఓలే అక్క, నీకు అలస్టండిదే ఉండదా అంటారా? మరి ఏం చేస్తామండి, అన్నీ కావాలనుకోవాలి. ఒక్కటి వదిలినా సరే బాగోదు కదా. సో మ్యారేజ్కి అటెండ్ అయ్యి మళ్ళీ పండుగలోకి వెళ్ళామండి. చూసారా, మా మా ఆయన గారు వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి వాళ్ళ రిసెప్షన్ అనమాట. సో ఇక్కడంతా తీస్తున్నారన్నమాట. చూసారా ఎంతమంది వచ్చారో. మరి పండుగలోకి వెళ్ళాక ఇలాంటి డ్యాన్సులు గట్ట లేకపోతే మనకు మూమెంట్ ఎలాగొస్తుంది చెప్పండి. ఒలే అక్క, నీలాగా వేస్తున్నారు కదా, ఇంకేం చూసుకుంటారు అంటారా? నాకు ఇలాంటి డ్యాన్సులు అంటే చాలా ఇష్టం అండి. అలానే చాలా భయం కూడా నాకు ఇలాంటి వాళ్ళంటే. అంటే కొన్నిసార్లు భయపిస్తారు కదా. సో అలా భయం అన్నమాట. మా ఆయన గారు కూడా ఎక్కువగా ఉంచరు. వద్దు వద్దు, వాళ్ళు పైకి వచ్చేస్తారు, వద్దు నువ్వు భయపడతావు అని. బాబు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఆడు వాళ్ళని చూశాడనమాట. సో నేను అందుకోసం అక్కడ ఉన్నాను. చూసారా, వాడు ఇంకా డ్యాన్స్ కూడా వేస్తున్నాడు. వాళ్ళ డాడీ అంటున్నారు వద్దొద్దు అన్నాడు, ఫ్రంట్కి వెళ్ళిపోదాం మనము, వాళ్ళు వచ్చేస్తారు పైకి అంటే. మేము ఇంకా ఫ్రంట్కి వచ్చేసరికి వీడి రామాయణం స్టార్ట్ అయిందండి. అదేనండి బొమ్మల రామాయణం. చూసారా, అది కొనేమంటున్నాడు. వాళ్ళ డాడీ అంటున్నారు, రే నువ్వు అది పెట్టుకోవురా, ఇచ్చేస్తావు, కావాలంటే వేరేది ఏమైనా తీసుకోరంటే వద్దు, అదే కావాలంటే వాడికి. బట్ అది తీసుకోలే. వచ్చిన తర్వాత బెలూన్ తీసుకున్నా. అది ఒకటే అనుకోవద్దండి. ఓ లక్క, నువ్వు పిసినార్థంలాగా ఉన్నావు అనేస్తారేమో మీరు కామెంట్లో. కాదండి, ఇంకా చాలా బొమ్మలు తీసుకున్నానండి బాబు. వాళ్ళ తాతయ్య గారికి కొన్ని ఇచ్చాం, మేము కొన్ని పట్టుకొని వెళ్తున్నాం అన్నమాట. వాళ్ళ తాతయ్య గారి వాట తాతయ్యకి, మాది వాట మాదే అలామాట. సర్లేండి, ఈలోపు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, లైక్ కొట్టచ్చు కదా ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేసే సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. నేను ఇక్కడ వరకు జర్నీ చేశానంటే మీ వల్లే ఇంకా జర్నీ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.